హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. ఇవాళ మనం మంచి నీతి కథ ఒకటి చెప్పుకుందాం. అంటే ఇది కథలు అన్నదండి కేవలం మనని ఏదో కథలు చెప్పేసి పెంచడం అని కాదండి, ఒక మంచి సందేశాన్ని కూడా ఇస్తుంటాయి. అందుకే చిన్నప్పటి నుంచి కూడా కథలు చెప్తూ పెంచేవారు. చూసారు, మన చిన్నప్పుడు ఇంకా ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి చెప్తున్నారేమో నాకు తెలియదు అనుకోండి. మనం చెయ్యండి, ఎవరైనా చెప్తున్నారో నాకు తెలియంది, నేను చెప్పకూడదు. మా పిల్లలకి మేము కథలు చెప్పేవాళ్ళం. మా చిన్నప్పుడు మాకు మా నాయనమ్మలు, అమ్మమ్మలో, తాతమ్మలో, అమ్మలో, నాన్న ఎవరుంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరుంటే వాళ్ళు కథ చెప్పారు. ఇంకా ఆ కథల ద్వారా ఏంటంటే మనకి మంచి మంచి సందేశాలు అందుతుంటాయి. దాని గురించి ఒక కథ చెప్తాను ఇవాళ. మంచి కథ చెప్తాను వినండి. ఏంటనుకున్నారా కదా, అత్యాశకు పోతే దురాశ దుఃఖమునికి చేయటం అని మనం విన్నాం కదా. అలాగే అత్యాశ పోతే ఏమవుతుంది, అత్యాశ పోయినందువల్ల ఒక వ్యక్తికి ఏమైంది, ఆ చిన్న కథ చెప్తాను, స్కిప్ చేయకుండా వినండి. మనం కూడా చూడండి, అత్యాశకు పోయామనుకోండి ఉన్నదే ఊడిపోయింది అనుకుంటాం. అయ్యో ఉన్నదాంతో ఉండొచ్చు కదా, ఇంకా అత్యాశకు పోయాం అనవసరంగా, ఇది కూడా పోయింది అనవసరంగా పోయింది అని అంత విచారిస్తాం. కాబట్టి అత్యాశ దురాశ దుఃఖానికి చేయడం అంటే అత్యాశ ఎప్పటికీ మనకి ముంచే ప్రయత్నంలోనే ఉంటుంది. ఏ కోరికైనా కూడా లిమిట్లో ఉన్నంతకాలం చాలా బాగుంటుంది అన్నమాట. దానికి సంబంధించి కథ. వెల్కమ్ అండి కథలోకి. అనగానగా ఒకవేళ రాజు అనే ఒక అతను ఉంటాడు. అతను ఏంటంటే వ్యాపారి, బిజినెస్ సొంతంగా చేసుకుంటూ ఉంటాడు. ఇలా షాప్లో అన్నీ సర్దుకుంటూ ఏవో చేసుకుంటూ, షాప్ బిజినెస్ అనేది తన సొంతంగా కాబట్టి ఇంకా శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. వర్కర్లు అంటే కొంచెం తక్కువ ఉంటుంది కదా. అయితే అతను షాప్లో అన్నీ సర్దుకుంటూ ఉంటుంటే ఒక దొంగ ఏం చేస్తాడు, అన్ని బంగారం నగలు పట్టుకొని షాప్లో దూరిపోతాడు. గబగబ పరిగెట్టుకుంటూ అంటే అతను ఎవరో వెంటబడుతున్నారు అనమాట. కాబట్టి షాప్లో దూరిపోయాడు. వచ్చి గబగబ దూరిపోతే రాజు అడుగుతాడు, నువ్వెవరు అసలు, ఏమిటి, ఎందుకు వచ్చావు నా షాప్లోకి, ఎవరు నువ్వు అని గట్టిగా అరుస్తున్నాడు. అంటే అతనేమనుకుంటాడు, ఇది బంగారం నగలు పట్టుకొచ్చాడు ఇతను అనుకోడు, ఇతని దగ్గర ఏదో దోచుకెళ్ళిపోతాడేమో బాబోయ్ భయపెడుతున్నాడు అని భయపడంతోటిను ఆ మేకపోతు గాంభీర్యంలాగా బయటగా భయం కనిపించకుండా గట్టిగా అరుస్తూ ఉంటాడు. నువ్వు అసలు ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు అలా వచ్చావు, నువ్వేంటైంది, ఎందుకు ఇలా పరిగెట్టి నా షాప్లో వచ్చావు, ఎందుకు కంగారు పడుతున్నావు గట్టిగా అరుపులు అరుస్తూను అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. అప్పుడు దొంగ ఆయాసపడిపోతాను, నన్ను పోలీసులు వెంబడిస్తున్నారు అంటాడు. నిన్ను పోలీసులు వెంబడించడం అంటే నువ్వేం చేసావు, ఎందుకు వెంబడిస్తున్నారు, నేను ఎందుకు పోలీసులు పట్టుకుందాం ప్రయత్నం చేస్తున్నానంటే, నేనేమో దొంగతనం చేశాను, బోళ్ళంత బంగారం దొంగతనం చేశాను, అందుకు పోలీసులకు తెలిసిపోయింది, నన్ను వెంబడిస్తున్నారు. కాబట్టి నన్ను ఎలాగైనా కొంచెంసేపు నీ షాప్లో నన్ను కూర్చొని తర్వాత నేను ఎలాగోలాగా నేను వెళ్ళిపోతానంటాను. అసలు నువ్వేం చేసావు, ఎక్కడ చేసావు, అన్నీ అక్కడ దొంగతనం చేశాను ఇలాగలా అని చెప్పేసి అంటాడు. అప్పుడు రానిసి అంటాడు, నువ్వు నన్ను కొంచెంసేపు షాప్లో ఉండొచ్చావు అనుకో, ఇది నేను దొంగతనం చేసిన బంగారం విలువ 10 లక్షలు, నీకు 5 లక్షలు నాకు 5 లక్షలు అంటాడు. దాంతో అత్యాశపోయిన రాజు ఏం చేస్తాడు, అబ్బో 5 లక్షలు ఊరికినే వస్తున్నాయి, ఎంత కష్టపడితే 5 లక్షలు వస్తాయి బిజినెస్లో నాకు, ఓకే రారా అయితే అని చెప్తా అంటాడు అనమాట. సరే 5 లక్షలు వస్తాయని సరే ఎవరికి ఖుషి ఉండదు, అది తప్పు, అయ్యో నేను చేస్తున్నది ఒక దొంగకి సపోర్ట్ చేస్తున్నాను అనే ఆలోచన లేకుండా 5 లక్షలు వస్తున్నాయి ఆశతోటి చక్కగా తీసుకెళ్ళి షాప్లో మూలకు కూర్చోబెడతాడు. వాడు నక్కి భయపెడుతూ దొంగకి ఎప్పుడే తప్పు పని చేసిన వాళ్ళకి, దొంగతనం చేసిన వాళ్ళకి ఏమిటంటే ఆ భయం ఎప్పుడు మనసులో ఆ భీతి ఉంటుంది. అలా నక్కి కూర్చున్నాడు. ఇంతట్లో పోలీసులు రానే వచ్చారు, పరిగెట్టుకుంటూ వచ్చి ఇటు అటు వెతుకుతూ ఉంటారని వెతుకుతే ఈ రాజు కనిపిస్తాడు. రాజుని అడుగుతారు, ఇక్కడికి దొంగ వచ్చాడా, ఇలా డబ్బులు బంగారం దొంగతనం చేశాడు, అన్నీ పట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చాడు. దొంగ ఎవరు, నాకెవరు కనిపించలేదు, ఇటువైపు ఎవరు వ్యక్తులే రాలేదు, ఏమీ లేదే, నేను చూడలేదు, ఎవరతను, ఎలా ఉంటాడు, ఏమీ ఎరగనట్టు అన్ని అడుగుతాను. పోలీసులు ఏవో సమాధానం చెప్పిస్తారు. నువ్వు చూడలేదా, సర్లే అయితే అని వాడు ఇంకో వైపు వెతకడానికి వెళ్తారు. అప్పుడు ఈ రాజు ఖుషి అయిపోయాడు, అమ్మయ్యా వీళ్ళు వెళ్ళిపోయారు, నాకు 5 లక్షలు విలువ చేసే బంగారం దొరుకుతుంది, నాకేమిటి, నేను ఇక్కడి నుంచి ఈ 5 లక్షలతో పెట్టుబడి పెట్టి బిజినెస్ పెంచుకుంటూ వెళ్తాను, నేను ఇంత మంచి వ్యాపారవేత్తను అయిపోతాను కలలు గంటూ ఉంటాడు. అంటే వెంటనే రాడు కదా లోపలికి, అలా చూస్తున్నాడు. పోలీసులు చాలా దూరం వెళ్ళిపోయారు అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఏదాకా బయటకు నిల్చొని అలా కలలు గంటూ ఉంటాడు, తన భవిష్యత్తు గురించి, తన లక్షలు వచ్చేస్తున్నాయి అలాగ అనుకుంటారు. పోలీసులు వెళ్ళిపోయారని లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి దొంగకి చెప్తాడు, పోలీసులు వెళ్ళిపోయారు బయటికి రాని, నా 5 లక్షలు నాకు ఇవ్వండి. నీకు 5 లక్షలా, నీకెందుకు ఇవ్వాలి, 5 లక్షలు అంటే బంగారం ఉందన్నావు కదా, 10 లక్షలది, నీకు 5 లక్షలు నాకు 5 లక్షలు అన్నావు, నిన్ను దాచితే ఇస్తా అన్నావు కదంటే, నీకెప్పుడు చెప్పాను,
నీకు నా దగ్గర బంగారం ఉందని చెప్పానా, లేదా నీకు దాచుదారని చెప్పానా, నువ్వేంటి అడుగుతున్నావు, అసలు నీకేమైనా ఆలోచన ఉందా, నేనేం చెప్పాను నీకు, నువ్వు నేను కొంచెంసేపు నీ దగ్గర రెస్ట్ తీసుకుంటానంటే తీసుకో అన్నావు, నేను దూరికి అక్కడ కూర్చున్నాను, ఇక్కడ కూర్చో అన్నావు, అక్కడ కూర్చున్నాను, నేను దొంగనని చెప్పానా నీకు, ఇలా అలా నేను సేపు దబ్బేశాను. దాంతో రాజుకి భలే మండిపోతుందనమాట. ఇంత మోసం, ఇంత చీట్ చేస్తావా నువ్వు దొంగవి, పోలీసులు ఇప్పుడే పిలుస్తాను, పట్టిస్తాను చూసుకో, నీకు దొంగల్ని మళ్ళీ నీ దొంగని పోలీసు పిలిచి ఇంకో దొంగ ఇక్కడ దొరికాడు అని చెప్పి పట్టిస్తాను అంటే పిలువు, నువ్వే నాకు ఆశ్రయం ఇచ్చావు అని చెప్తాను, నువ్వే దొరికిపోతావు, నాకేం పట్టింది అన్నాడు. చూసారా, అత్యాసకు పోతా దొంగాడు ఈ రాజునే ఇరికించాలని చూస్తున్నాడు. అనేసరికలను ముందు సర్లే, నేను అది అయింది, నాకు ఎంతో కొంత డబ్బులు ఇయ్యి, అంతేకాని నేను దాచాను కదా, నువ్వు ఇస్తావని కదా నీకు సహాయం చేశాను అంటేను. అప్పుడు అసలు దొంగ నిజ రూపం బయటకు తీస్తాడు. ఏమని, బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగ్ మీద పెద్ద కత్తి తీస్తాడు. కత్తి తీసి పొడిచి చంపేస్తాను నేను, ఆ గల్లాపెట్లో డబ్బులంతా ఇవ్వలేదనుకో, నువ్వు చచ్చిపోతావు, ఇక్కడ జాగ్రత్త, ఇక్కడ ఎవ్వరు దిక్కు మొక్కు లేరు, ఎవరు నరసంచారం కూడా లేదు, చచ్చిపోతావు జాగ్రత్త, కత్తితో పొడిచేస్తాను, ఏంటనుకుంటున్నావు నువ్వు, నేను మామూలు దొంగ అనుకుంటున్నావా అని గట్టిగా అరుపులు కేకలు. అంటే తిరగబడి రాజు మీద తిరగబడుతూ ఉంటాడు. తిరగబడతాడు, ఎంతసేపు దొంగ తిరగబడుతుంటే అతను కొంచెం రాజు ధైర్యంగా ఫైట్ చేస్తుంటాడు. నేను నీకు డబ్బు ఇవ్వడం ఏంటి, నేను ఎందుకు ఇవ్వాలి, నువ్వు వచ్చి దొంగవి, నువ్వు ఆశ్రయం అడిగవు, నేను ఇచ్చాను పోనీ కదా అని, నేను కూడా చాలా తప్పు చేశాను, కక్కుర్తి పడ్డాను, 5 లక్షలు వస్తాయి కదా, బిజినెస్ పెంచుకోవచ్చు అనుకున్నాను, నువ్వు ఇలా మోసం చేయడం ఏమన్నా న్యాయంగా ఉందా అంటేను, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, పొడి చేస్తాను జాగ్రత్త అని కత్తి పట్టుకొని మీద గడిపి పొడి చేస్తాను జాగ్రత్త అంటాడు. ఇంకా మీద గడిపి పేక మీద కత్తి పెట్టేశాడు. ఇంకా చంపేస్తాను, పొడి చేస్తాను, ఈ బాబాయ్ బతికుంటే బలిసాగి తినొచ్చు, ఈ డబ్బు ఏదో నాకెందుకు వచ్చింది అని చెప్పేసి గల్లాపేటలో ఉన్న డబ్బు అంతా తీసి ఒక్క నయా పైసా ఉంచకుండా ఊడ్చుకొని ఇచ్చేస్తాడు. అంతే, దొంగ తుర్రుమని పారిపోతాడు. ఏడు పారిపోతాడు. ఇంక ఈ షాక్ నుంచి తేరుకోలేదు, దొంగ ఎక్కడికి వెళ్ళాడో చూడలేదు, చూస్తే పోలీసులకు అప్పు చెప్తాడు అంటాను. ఆ మనిషిని సరిగ్గా పూర్తిగా చూడలే, ఆ మనిషి కొంచెం మొహానికి ముసుగది వేసుకున్నాడు, సరిగ్గా చూడలేదు. ఇంకా దొంగ పారిపోతాడు. ఈయన ఏం చేస్తాడు, షాప్ నుంచి తేరుకోడు. అతన్ని పట్టుకుందామంటే కూడా అవకాశాలు లేకుండా అయిపోయింది. అతను వెళ్ళిపోయిన పావుగంట దాకా అరగంట దాకా తిరిగి వచ్చింది. ఈ షాప్ నుంచి తిరిగి వచ్చి చూస్తాడులా అతను గల్లా పెట్టి ఖాళీ ఉన్న వీడమ్మ ఇలా మోసం చేసాడు అని చెప్పి గొక్క పెట్టి ఏడ్చి సమస్యలు పోతాడు. ఈ సమస్యలు వేసేలను అందరూ ఎవరో షాప్కి వస్తారు కదా, వాడు వచ్చి రాజుగారు వేసే పలకడు. ఇదేంటని చెప్పి అక్కడ ఇంకా బాగా ఫ్రెండ్ అయిన అతను వచ్చినప్పుడు, ఇదేంటి రాజు ఇలా పడుకున్నావు, ఏమైంది, ఎందుకు ఇలా అయిందని మొహం మీద నీళ్ళు చేస్తాడు. మొహం మీద నీళ్ళు చేస్తే లేచిన తర్వాత కొంచెం మంచినీళ్ళు పెట్టింది, ఏంటైంది అంటాడు. అప్పుడు రాజు అనుకుంటాడు, ఇలా జరిగిందంటే నన్ను ఇంకెవడూ నమ్మడు జీవితంలోని, నేను కూడా మోసగాడినని అనుకుంటారు, దొంగకి ఆశ్రయం ఇచ్చిన వాడు నువ్వే తిననైన వాడు అంటారు, నాకు ఎందుకు వచ్చిన బాధ, వీళ్ళెవ్వరికీ ఏమీ చెప్పొద్దు, నా నష్టం మీద నేనే భరిస్తాను, వీళ్ళెవ్వరు వచ్చి సాయం చేయరు కదా, నన్ను తిట్టిపోస్తారు, నేను అత్యాశకు పోయాను, దురాశ దుఃఖానికి చేయటం, నేను అత్యాశకు పోయాను, మంచిగా ములిగింది, మంచి పని అయింది, నాకు తగిన శాస్తి జరిగింది, ఎప్పుడు కూడా అత్యాశకు పోకూడదు, అందుకేను భలే అయింది కదా నాకని తనలో తను అనుకుంటూ, ఏం లేదు కొంచెం ఎందుకో కళ్ళు తిరిగే నీరసం వచ్చింది, ఇలా పడిపోయాను అని చెప్పేసి అంటే, సర్లే దుకాణం పనిచేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుంటే, లేదులే ఇప్పుడు అందరూ వచ్చే టైం అయింది కదా, నేను కొంచెం ఇక్కడే కూర్చొని రెస్ట్ తీసుకుంటానులే అని చెప్పి అక్కడే ఉంటాడు. వచ్చిన ఫ్రెండ్ వెళ్ళిపోతాడు. ఇంకా మనం తన బిజినెస్ తను చేసుకుంటూ ఉంటాడు. కానీ ఎంత జాగ్రత్తగా చేసుకుంటాడు, ఇంకెవ్వడిని నమ్మడు, బిజినెస్కి వచ్చే కొనుక్కునే వాళ్ళని నమ్మడు, అమ్మేవాడిని నమ్మడు, ఏది నమ్మడు. తానే ఒకసారి దెబ్బతిన్న తర్వాత జీవితంలో ఎవరికైనా జ్ఞానోదయం అవుతుంది. లేదా 5 లక్షల కోసం కక్కుర్తి పడ్డాడు, మొత్తానికి 5 లక్షలు పోయాయి, పోలీసుల దగ్గర అబద్ధం ఆడాల్సి వచ్చింది, తన గల్లాపెట్టున్న క్యాష్ అంతా పోయింది. ఎంత నష్టపోయాడో చూడండి, అత్యాశకు పోతే ఎంత నష్టపోతారని. అందుకే దురాశ దుఃఖానికి చేయటం అన్నట్టు, అత్యాశకు ఎప్పుడూ పోకూడదు. అత్యాశకు పోతే మనమే మునిగిపోతాం, ఎవ్వరిదాకా మనకి మనమే మునిగిపోతుంటాం. కాబట్టి ఉన్న దాంతో తృప్తి పడాలి, అత్యాశకి పోకూడదు. ఇదండి కథ ఇవాళ. ఎంత బాగుంది కదా, నీతి కదా, ఎవరికైనా పనికొచ్చే కదా. ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చెలో పొడుపు కథకి నిన్ను అడిగే చూసారా, ఎర్రటి పండు, దాని మీద ఈగైనా వాలదు, ఏమిటి అని అడిగాను. ఏమిటిది? ఎర్రటి పండు. నిప్పు మీద ఈగ వాలితే ఉందా, ఏది వాలినా కూడా మఠాషే కదా. అది ఇవాళ పొడుపు కథ ఏంటంటే, ఇవాళ సామెత కథ ఏంటంటే, నిలబడితే నిలుస్తుంది, కూర్చుంటే కూలబడుతుంది. ఏంటో అది మీకు తెలుసా? చూడండి, చూద్దాం సమాధానం ఎంతమంది పెడతారో చూద్దాం. చూడండి అందరూ కూడా. దీంతో బేబక అలెక్స్ కోడ్తో పాటు
పద్మ అడ్వెంచర్ డీటెయిల్స్ అని ఛానల్ ఉంది నాకు, అది కూడా చూడండి తప్పకుండా. ఇందులో కూడా కొంచెం చూసి అందరూ దీనికి కూడా సపోర్ట్ చేయండి. అది మానిటైజేషన్ అయిపోయింది కానీ దీనికి ఇంకా ఎక్కువ మంది చూడట్లేదు. ప్లీజ్ అందరూ చూసిన వాళ్ళందరూ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.